లక్ష్యమే. డయాలసిస్ ఒకటి ఉంటుంది, గైనిక్ మేడం ఓపీ ఉంటుంది, పీడియాట్రిక్ ఓపీ ఉంటుంది, ఎన్ఐసి ఉంటుంది, ఆపరేషన్ థియేటర్ ఉంటుంది. లాస్ట్ ఇయర్లో ఎన్ని సర్జరీస్ చేశారు, ఎన్ని డెలివరీస్ అయ్యాయి? ఇయర్లో 202 డెలివరీస్ అయ్యాయి ఈ హాస్పిటల్లో. విమెన్కి సంబంధించి ప్రెగ్నెంట్ పేషెంట్స్కి అంతా ఫ్రీ. ఈ హాస్పిటల్ నిర్మించిన ఆనంద్ గారికి, రవిప్రకాష్ గారికి చాలా ధన్యవాదం. నాలాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి సేవలు అందిస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ 1 ఇయర్లో ఎన్ని సర్జరీస్ చేశారు, ఎంతమంది పేషెంట్స్ వచ్చారు అసలు? మంది పేషెంట్ చూసామండి లాస్ట్ ఇయర్. అలాగే 498 సర్జరీస్ చేసాం. 202 డెలివరీస్, 202 మంది పిల్లల్ని మా హాస్పిటల్ నుంచి ప్రపంచానికి అందించాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత ఫ్రీ ఆఫ్ కాస్ట్, దట్ టు లైక్ కార్పొరేట్ ట్రావెల్, రైట్? అట్లీస్ట్ మేము ఫస్ట్ ఎయిడ్ మేనేజ్మెంట్లో చేయగలుగుతున్నాం. దే ఆర్ మూవింగ్ ఇన్ టు ది అదర్ హాస్పిటల్స్ అండ్ దే ఆర్ డూయింగ్ వెల్ నౌ. కూచిపూడి అనగానే ఒకప్పుడు వరల్డ్ ఫేమస్ అయిన కూచిపూడి డాన్స్ గుర్తొచ్చింది. ఇప్పుడైతే మానవ సేవ గుర్తొస్తుంది. ప్రస్తుతానికైతే మనం కూచిపూడిలోని రవిప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్స్ దగ్గర ఉన్నాము. నియర్లీ 150 విలేజెస్కి ఈ హాస్పిటల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వైద్యం అందిస్తుంది. రవిప్రకాష్ ఆనంద్ గారు స్టార్ట్ చేసిన ఈ హాస్పిటల్ నియర్లీ వేలాది మందికి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వైద్యం అందిస్తుంది. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఉన్నాము. అసలు లోపల ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. లోపలికి ప్రస్తుతం మనతో పాటు అయితే సత్యప్రకాష్ గారు ఉన్నారు. అసలు ఈ హాస్పిటల్లో రావడానికి ప్రాసెస్ ఏంటో ఆయన మాటలో తెలుసుకుందాం. సత్యప్రకాష్ గారు, అసలు లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ప్రాసెస్ ఏంటి? అసలు ఈ హాస్పిటల్ మెయిన్ లక్ష్యం ఏంటి? రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని వైద్యాలయం పూర్తి స్థాయిలో పేదవారందరికీ కూడా ఉచిత వైద్యం అందించాలనే ఒక దృఢ సంకల్పంతో సిలికానాంధ్ర వ్యవస్థాప అధ్యక్షులు కూచిబొట్ల ఆనంద్ గారు దాతల యొక్క సహాయ సహకారాలతో ఒక చదరపు అడుగుకి 3,000 రూపాయల దగ్గర నుంచి పేదవారందరూ కూడా రిక్షా తొక్కే కార్మికుడి దగ్గర నుంచి, చెప్పులు కుట్టునే కార్మికుల దగ్గర నుంచి కోటీశ్వర్ల వరకు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వారి వంతు సహాయ సహకారాలతోటి మాజీ టీవీ9 CEO రవిప్రకాష్ గారు సహాయ సహకారాలతో కానివ్వండి, చాలా మంది దాతలు దేశ విదేశాల నుంచి అందరూ కూడా ఈ రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని వైద్యాలయానికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. పేదవారందరూ కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యం అందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఓపీ పూర్తిగా ఉచితంగా, మెడిసిన్స్ అన్నీ కూడా 50% ఎంఆర్పి మీద ఉన్న దాంట్లో 50%కే అందించాలనే దృఢ సంకల్పంతో కూచిబొట్ల ఆనంద్ గారు ఈ హాస్పిటల్ని నడిపించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారి పర్యవేక్షణలో ఈ రవిప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ మొత్తం కూడా నడిపించడం జరుగుతూ ఉంటుంది. అసలు స్టార్టింగ్ ఫస్ట్ లోపలికి రాగానే ప్రాసెస్ ఏంటి సార్? అసలు పేషెంట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మన హాస్పిటల్లోకి వచ్చి ఓపీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారండి. పేరు, వాళ్ళ ఊరి పేరు, వాళ్ళ వయసు, వాళ్ళ ఫోన్ నెంబరు మనకి ఇచ్చిన తదుపరి నుంచి కూడా వాళ్ళ రిజిస్ట్రేషన్ మొత్తం అంతా కూడా మన ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లం చెప్పిన తర్వాత ఓపీలోకి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వైట్ సెల్స్ అవి చూసుకున్న తర్వాత వాళ్ళ హైట్, వెయిట్, వాళ్ళ బ్లడ్ టెస్ట్, బీపీ లెవెల్స్ అన్ని చూసుకున్న తర్వాత డయాలసిస్ అంతా కూడా మనకి గైనిక్ మొత్తం అంతా కూడా ఎక్కడికైతే మనం పంపించాలో వాళ్ళని స్లాట్ అవుట్ చేయడం జరుగుతుంది. డైలీ అసలు ఎంతమంది వస్తారమ్మా డైలీ ఓపీ దానికి చూడడానికి? 130 మెంబర్స్ అక్కడ డైలీ వస్తారు. అండ్ డైలీ డాక్టర్స్ ఉంటారు కదా? డైలీ మార్నింగ్ ఏ డాక్టర్స్ ఉంటారు? మార్నింగ్ జనరల్ ఫిజిషియన్ ఉంటారు, డెంటల్ ఉంటారు, గైనిక్,
జనరల్ సర్జన్. అంటే ఓపీకి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి, లైక్ ఏ డాక్టర్స్ ఉంటారు, డైలీ ఎంతమంది వస్తారు? దాదాపుగా మనకి రెగ్యులర్ గా అయితే కనుక జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, డెంటల్ మన దగ్గర అందుబాటులో ఉంటారండి. ప్రతి వారానికి 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి స్పెషలైజేషన్ డాక్టర్స్ రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ క్యాబిన్స్ అన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. డెంటల్ క్యాబిన్ ఇక్కడ ఉంటారు, జనరల్ సర్జన్ ఆ చివర ఉంటారు, జనరల్ మెడిసిన్ ఉంటారు. వచ్చిన పేషెంట్స్ అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చూసుకుని వాళ్ళ వెయిట్, బీపీ అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఒక ఫోన్ నెంబర్ తీసుకుని ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ వాళ్ళ రివ్యూ తీసుకుంటాం. మీకు ఎలా ఉందండి, ఏంటి మీ పరిస్థితి ఎలా ఉంది అని కనుక్కోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళు డెంటల్కి వెళ్ళాలంటే డెంటల్ డాక్టర్ దగ్గరికి, సర్జన్ దగ్గరికి వెళ్ళాలంటే సర్జన్ దగ్గరికి, జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళాలంటే జనరల్ మెడిసిన్ దగ్గరికి తీసుకెళ్తారు. ప్రతిరోజు కూడా పూర్తి స్థాయిలో ఓపీ ఉచితంగా మేము ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా రోజుకి 150 నుంచి 200 మంది రావడం జరుగుతుంది. స్పెషలైజేషన్ న్యూరో కానివ్వండి, కార్డియాక్ కానివ్వండి, లేకపోతే కనుక వేరే డయాలసిస్ సంబంధించినటువంటి కార్డియాక్ సంబంధించిన వాళ్ళు కానీ వచ్చినప్పుడు మాక్సిమం 200 పై మందే ఇక్కడికి రావడం జరుగుతుంది. పేదవారందరికీ కూడా పూర్తిగా సేవ చేస్తుంటే రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని హాస్పిటల్లో ఓపీ చూపించుకున్న తర్వాత డాక్టర్స్ని కలిసిన తర్వాత వాళ్ళు ఏదైనా టెస్టులు రాస్తే కనుక మెయిన్గా పేషెంట్స్ అందరికీ కూడా జ్వరాలు కానివ్వండి, లేకపోతే కడుపులో నొప్పి కానివ్వండి, మోషన్స్ కానివ్వండి, అలాంటివి ఏమైనా జరుగుతుందంటే బ్లడ్ టెస్టులు రాస్తాము. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా బ్లడ్ టెస్ట్, గైనిక్కి యూజ్ చేస్తున్నామండి. రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని హాస్పిటల్ ఆసియన్లో పేదవారికి కావాల్సినటువంటిది ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా గైనిక్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విభాగం ఫస్ట్ ఫ్లోర్లో డయాలసిస్ ఒకటి ఉంటుంది, గైనిక్ మేడం ఓపీ ఉంటుంది, పీడియాట్రిక్ ఓపీ ఉంటుంది, ఎన్ఐసి ఉంటుంది, ఆపరేషన్ థియేటర్ ఉంటుంది. అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్కి గైనిక్ వార్డు కూడా ఇక్కడే ఉంటుంది. స్కాన్ కానివ్వండి, లేడీస్కి సంబంధించినటువంటి తల్లి బిడ్డకు సంబంధించినంత కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, డేటా ప్రకారం 2025లో ఎన్ని సర్జరీస్ చేశారు, ఎన్ని డెలివరీస్ చేశారు? మొత్తం ఓవరాల్గా 40,324 మంది పేషెంట్స్ ఇక్కడ చూపించుకోవడం జరిగిందండి. 311 మంది ఓన్లీ గైనిక్ వరకు చేయడం జరిగింది. 11 మందికి మనం నార్మల్ డెలివరీ చేయడం జరిగింది. రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని హాస్పిటల్లో అడుగు పెట్టిన మొదలు చివరి వరకు కూడా పూర్తిగా ఉచితంగా చేస్తామనే భావన ప్రజల్లో అందరికీ కూడా తెలియడం జరిగింది. నార్మల్ డెలివరీలు అన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేంజ్ చేసుకుంటున్నారు, లేదంటే కనుక వేరే చోట ఎక్కడ చేంజ్. ఫస్ట్ డెలివరీ కనుక సర్జరీ జరిగితే సెకండ్ డెలివరీ కూడా ఖచ్చితంగా సర్జరీనే అవుతుందనే భావన వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి మన హాస్పిటల్కి అన్నీ కూడా సెక్షన్స్ రావడమే జరుగుతుంది. సెక్షన్ అయినా మనం ఉచితంగానే చేస్తాము, నార్మల్ డెలివరీ అయినా ఫ్రీగానే చేస్తాము. సో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ ఉంది అని చెప్తున్నారు, లైక్ ఏమేమి ఉన్నాయి అసలు మన దగ్గర? మన దగ్గర డయాలసిస్ యూనిట్లు 3 ఉన్నాయండి. ఎక్స్రే ఈ హాస్పిటల్ 2018లో నిర్మాణం చేసినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 3D ఎఫెక్ట్తో కూడుకున్నటువంటి ఎక్స్రే మన హాస్పిటల్ని ఏపీ మొత్తంలో మొట్టమొదట రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చూసుకుంటే 6-7 మిషన్స్ ఉండటం జరిగింది. మన దగ్గర స్కాన్ కానివ్వండి, స్కాన్ చేసే మిషన్తోనే మనం 2D ఎకో కూడా చేసుకునేటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్లు చేసేటువంటి ఎక్విప్మెంట్ మొత్తం అంతా కూడా పూర్తిగా హైజీనిక్గా అల్టీ మోడల్గా ఉండడం జరుగుతుంది. ఒక్కసారి మీరు మీ టీం కలిసి మా రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని హాస్పిటల్ మొత్తం కూడా పరీక్ష చేసి చూసి మా డాక్టర్స్ని కూడా కలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒకసారి వెళ్ళి మీ డాక్టర్స్ అందరితో మాట్లాడి అసలు ఏమేమి ఆఫర్ చేస్తారు మీకు హాస్పిటల్? తప్పకుండా. ప్రస్తుతం అయితే మనం గైనిక్ వార్డులో ఉన్నాం. ఇక్కడ ఉన్న డాక్టర్స్తో మాట్లాడి అసలు ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ ఇస్తారో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. మేడం, మీ పేరు, మీ స్పెషాలిటీ? నేను డాక్టర్ లిల్లీ, నేను ఆబ్స్టెటిషియన్ గైనకాలజిస్ట్. అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? సిన్స్ 1 year నేను ఇక్కడ వర్క్ చేస్తాను. ఎలా అనిపిస్తుంది, లైక్ వాట్ ఆర్ ద సర్వీసెస్ యూ గైస్ ఆర్ ప్రొవైడింగ్ హియర్? ఇక్కడ ఓపీడీ అయితే మార్నింగ్ 1 o'clock నుంచి 4 o'clock వరకు చూస్తాము. విమెన్కి సంబంధించిన అన్ని ఇష్యూస్ని ట్రీట్ చేస్తాం. లేడీస్, పిల్లలు అందరికి లైక్ మెచ్యూర్ అయితే నుంచి వస్తారని చెప్తారు ఇందాడు మీరు. లైక్ చిన్న పిల్లల నుంచి ఏజ్ వరకు చూస్తారు? నార్మల్గా గర్ల్ బేబీస్ అందరినీ తీసుకొని వస్తారు. అంటే విమెన్కి సంబంధించిన అంత పేషెంట్స్ని నేనే చూస్తాను. ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి ఈ హాస్పిటల్లో? నార్మల్గా యంగ్ ఏజ్ వాళ్ళకి PCOD ప్రాబ్లం ఉంటుంది, తర్వాత ప్రెగ్నెన్సీ,
ఒకవేళ కొంతమందికి ప్రెగ్నెంట్ అవ్వకపోతే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా బేసిక్ ఇన్ఫర్టిలిటీ సర్వీసెస్ ఇక్కడ చూస్తాము. తర్వాత ఓల్డర్ ఏజ్ గ్రూప్లో కొంతమందికి బ్లీడింగ్ కంప్లైంట్స్, వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్స్ ఇట్లాంటివి ఉంటాయి, అవి కూడా ఇక్కడ ట్రీట్ చేస్తాం. డైలీ ఎంతమంది పేషెంట్స్ వస్తారు? ఒక 40 ఆన్ అన్ యావరేజ్ 40 ఓపీ వస్తుంది. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ మోటివ్, లైక్ నెక్స్ట్ గోల్ ఏంటి? డైలీ అంటే లాస్ట్ ఇయర్ లో ఎన్ని సర్జరీస్ చేశారు, ఎన్ని డెలివరీస్ అయ్యాయి? లాస్ట్ ఇయర్లో 202 డెలివరీస్ అయ్యాయి హాస్పిటల్లో. విమెన్కి సంబంధించి ప్రెగ్నెంట్ పేషెంట్స్కి అంతా ఫ్రీ, అంటే స్కాన్స్ నుంచి, బ్లడ్ టెస్ట్ నుంచి, డెలివరీ నుంచి డిశ్చార్జ్ అయ్యాక 1 month వరకు అన్ని సర్వీసెస్ ఇక్కడ ఫ్రీగా చేస్తాము. డెలివరీస్ 202 డెలివరీస్ అయ్యాయి. ఇంకా అదర్ ఆపరేషన్స్ 50 ఆపరేషన్స్ చేసాం, అంటే హిస్టెక్టమీస్, ఓవేరియన్ సిస్టెక్టమీస్, ట్యూబెక్టమీస్. అంటే పేషెంట్స్ దగ్గర నుంచి ఎలా ఉందని సర్వీస్ ఫీడ్బ్యాక్ వస్తుంది హాస్పిటల్? నాకైతే లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ 0 పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్, అంటే సర్జరీ అయిన తర్వాత ఇన్ఫెక్షన్స్ అయిన వాళ్ళు కానీ, బేబీస్ డెత్ అవ్వడం కానీ అలాంటివి అయితే ఏమీ జరగలేదు. ఈ హాస్పిటల్లో చేయడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రవిప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ హాస్పిటల్ కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ హియర్. అంటే నా ఎథిక్స్, మారల్స్కి హాస్పిటల్ కూడా అలైన్ అవుతున్నట్టు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఇది ఇక్కడ పరిస్థితి. పేషెంట్స్ ఎలాంటి సర్వీసెస్ తీసుకుంటున్నారో వాళ్ళ మాటల్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ ఇయర్కి మీ మోటో ఏంటి? నెక్స్ట్ ఇయర్కి కొంచెం 40+ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే పాప్స్మియర్స్, ఎండోమెట్రియల్, సర్వైకల్ బయోప్సీస్ చేయడము అవి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న పేషెంట్స్ మమ్మల్ని ఓపెన్ సర్జరీస్ కోసమే అడిగారు, అంటే ఏ సర్జరీ చేసినా ఓపెన్లోనే చేసేవాళ్ళం. దిస్ ఇయర్ మేము లాప్రోస్కోపీ స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు డాక్టర్స్ చెప్పారు ఇక్కడ సర్వీసెస్ ఎలా ఉంటాయి, ఇక్కడున్న పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి అసలు సర్వీసెస్ ఎలా ఉన్నాయో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. హలో అమ్మా, మీకు ఎలా తెలిసింది హాస్పిటల్ ఉందని? మా అత్తయ్య గారి ఊర్లో ఒకళ్ళు చెప్పారు, ఇలా ఫ్రీగా చూస్తున్నారు, బాగా చూస్తున్నారు అని చెప్పారు. మీరే ఊరు నుంచి? మాది కోడూరు దగ్గర ఉల్లిపాలెం. ఫస్ట్ నుంచి ఇక్కడే నా చూపించుకున్నారా? ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఇక్కడే అయింది. బాగా చూసారు, హెల్తీగా నేను మా బాబు ఇంటికి వెళ్ళాము. ₹1 కూడా ఖర్చు లేకుండా బేబీకి నాకు సీ సెక్షన్ అయినా ₹1 కూడా తీసుకోకుండా ఇంటికి పంపించారు. అదే నమ్మకం చేత సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ఇక్కడికే వచ్చాము. అంటే డాక్టర్స్, నర్సెస్ వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది. సొంత వాళ్ళలాగా ట్రీట్ చేస్తారు. ఏ చిన్న ఇబ్బంది ఉన్నా, ఎంత మిడ్ నైట్ అయినా, పెయిన్స్ ఉన్నాయినా వచ్చి చూసి ఇంజెక్షన్స్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు జనరల్ గా ఫుడ్ పెడుతున్నారు కదా, ఫుడ్ బాగుంటుంది? ఫుడ్ చాలా బాగుంటుంది. టైం టు టైం వచ్చి ఫుడ్ పెట్టి పంపిస్తారు. పాప బాబు? ఫస్ట్ బాబు, ఇప్పుడు పాప. కంగ్రాచులేషన్. చిన్న ఆపరేషన్ కూడా ఫ్రీగా చేసి పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సేవలు మా సైడ్ కూడా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ హాస్పిటల్ నిర్మించిన ఆనంద్ గారికి, రవిప్రకాష్ గారికి చాలా ధన్యవాదాలు. నాలాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి సేవలు అందిస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పటి నుంచి ఫాదర్ లేకపోయినా మా అమ్మ కష్టపడి పెంచింది. ఇప్పుడు ఫ్రీగా ఇలా ఆపరేషన్ చేసి మమ్మల్ని హ్యాపీగా పంపిస్తున్నారంటే ఈ హాస్పిటల్ వాళ్ళు. థ్యాంక్ యూ సంజీవని హాస్పిటల్. మేడం, మీరు ఇప్పటి నుంచి వచ్చారు? అసలు ఫస్ట్ సర్జరీనా, సెకండ్ సర్జరీ? ఫస్ట్ ఏ మంత్ నుంచి రావడం స్టార్ట్ చేశారు హాస్పిటల్? 3rd month నుంచి కన్సీవ్ అయిన దగ్గర నుంచి వస్తున్నాను. అంటే సర్వీసెస్ ఎలా తీసుకుంటున్నారు? లైక్ ఏం చెప్పారు స్టార్టింగ్ నుంచి? స్టార్టింగ్ నుంచి అన్ని ఫ్రీగానే చూస్తున్నారు, అంత చెకప్ అంతాను. 3rd month నుంచి డెలివరీ అయ్యే వరకు అన్ని ఫ్రీగా చూశారు. అలాగే డాక్టర్స్. సర్జరీ ఎలా జరిగింది? లైక్ నార్మల్ డెలివరీ అయిందా, సర్జరీ అయింది. ఎందుకు నార్మల్ డెలివరీ ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ నార్మల్గా ట్రై చేశారు, తర్వాత బేబీ పొజిషన్ సరిగ్గా లేదు, అలాగే పేగు మడక వేసుకున్నారని చెప్పి బేబీ వెయిట్ వల్ల మా సీ సెక్షన్ చేయాల్సి వచ్చింది. అంటే సర్వీసెస్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ నుంచి మెడిసిన్స్ అవన్నీ కూడా ఫ్రీగానే ఇస్తున్నారా? మెడిసిన్స్ అవన్నీ ఫ్రీగానే ఇస్తున్నారు. లంచ్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అంత ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మంత్లీ 2 times చెకప్ ఉంటుంది, 15 daysకి ఒకసారి ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎమర్జెన్సీ అయితే డాక్టర్స్ కూడా చూస్తారు. అంటే రవిప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్స్కి వేరే హాస్పిటల్కి డిఫరెన్స్ ఏంటి? లైక్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంతా సర్వీసెస్ ఎలా ఉన్నాయి? బెడ్స్ కానీ ఏమైనా? ప్రైవేట్ హాస్పిటల్తో పోలిస్తే ఇక్కడ చాలా బెటర్. అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. అలాగే డెలివరీ అయిన దగ్గర నుంచి ఫుడ్ కూడా ఫ్రీగా పెడతారు. పేషెంట్కి, అటెండర్కి కూడా ఫ్రీగా ఉంటుంది. ఫుడ్ టైం టు టైం వాళ్ళే పిలిచి వాళ్ళే పెడతారు. లైక్ ఆల్ ఓవర్ హాస్పిటల్ అంతా బాగుందా? లైక్ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. అలాగే మంత్లీ 2 times చెకప్ కూడా ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ అయితే డాక్టర్స్ కానీ, స్టాఫ్ కానీ, ఫస్ట్ సెక్యూరిటీ దగ్గర నుంచి డాక్టర్స్ వరకు అంతా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అంతా బాగుంటారు, చాలా బాగా చూసుకుంటారు. అంటే పోస్ట్ డెలివరీ తర్వాత కూడా డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారా? వాళ్ళు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఏం చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? సి సెక్షన్ కాబట్టి నాకు చెప్పాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డాక్టర్ కానీ, నర్సెస్ కానీ. అంటే హెల్తీగా ఎలా ఉండాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, బేబీని ఎలా చూసుకోవాలి ఏంటని చెప్పారు. బేబీ డెలివరీ అయిన దగ్గర నుంచి వాళ్ళకి బ్యాగ్ కానీ,
అవి కూడా వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. ఏ టైం టు టైం ఏమి ఇవ్వాలో అవన్నీ వాళ్ళే ఇస్తారు. మనం ఏం అడగవసరం లేదు. రవిప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ మొత్తం స్టాఫ్ కానీ రవిప్రకాష్ సిలికానాంధ్ర మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ కూచిపూడి ఈ హాస్పిటల్ మొత్తానికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. లైక్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ నియర్ బై విలేజెస్లో పెద్ద హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, నియర్లీ 150 విలేజెస్ ఉన్నాయి ఇక్కడ, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మేము ఏదైనా విజయవాడ కానీ మచిలీపట్నం కానీ వెళ్ళాలంటే చాలా టైం పట్టింది. ఇక్కడ ఉన్న గ్రామాలకి ఇది మాది పెనుముచ్చ, మరి పెనుముచ్చ నుంచి ఇక్కడ 6 కిలోమీటర్స్ అందులో ఉంటుంది. ఇంత గ్యాప్లో ఇక్కడ హాస్పిటల్లో ఉండడం చాలా పెద్ద గొప్ప వరంలా భావిస్తున్నాము. చాలామంది పేదలకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నియర్లీ 150 విలేజెస్ నుంచి పేషెంట్స్ వచ్చి ఇక్కడ సర్వీసెస్ తీసుకుంటున్నారు. 1 కాదు 2 కాదు, ఇన్ని విలేజెస్ దగ్గర నుంచి వచ్చి ఒకే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందంటూ ఇక్కడికి వచ్చి మరీ సర్వీసెస్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు హనుమకుమార్ గారు ఉన్నాడు, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్, వాళ్ళతో మాట్లాడు. సో ఇక్కడ స్పెషాలిటీస్ హాస్పిటల్ స్పెషాలిటీస్ ఇక్కడ మనకు 17 వింగ్స్ చూస్తారమ్మా. అందులో 6 వింగ్లు డైలీ ఉంటారు. జనరల్ మెడిసిన్, గైనిక్ అండ్ పిడియాట్రిక్, ఆర్థో, డెంటల్, ఇవి డైలీ ఉండేటువంటివి. అలాగే న్యూరో ఎవ్రీ వెన్స్డే సాటర్డే వస్తారు, బుధవారం శనివారం వస్తారు. అలాగే ప్రతి శుక్రవారం డెర్మటాలజీ వస్తారు. అలాగే శుక్రవారం రోజున ఈఎన్టీ వస్తారు. ప్రతి బుధవారం కార్డిక్ వస్తారు. సో అట్లా మొత్తం 16 వింగ్స్ నడుస్తాయమ్మా. రెగ్యులర్గా ఉండేటువంటివి మాత్రం 6 వింగ్స్ డైలీ నడుస్తాయి. ఎక్కువ ఏ స్పెషాలిటీలో ట్రీట్మెంట్ ఎక్కువ గైనిక్ అండ్ ఉమెన్ అండ్ గైనిక్, పిడియాట్రిక్, జనరల్ మెడిసిన్, ఈ 4 ఎక్కువ నడుస్తాయి. సో వీటిలో గైనిక్ కంప్లీట్గా ఫ్రీ చూస్తామమ్మా మేము. సో వీళ్ళకి 3వ నెలలో కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఆన్ పార్ విత్ గవర్నమెంట్ లాగా ఇక్కడ కూడా ఫ్రీ మెడిసిన్, ఫ్రీ టెస్ట్లు, డెలివరీ ఏదర్ నార్మల్ ఆర్ సిజేరియన్ ఏదైనా కూడా ఫ్రీగానే చేసి పంపిస్తారు. ల్యాబ్స్ లో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది మీకు? లైక్ సో మా వచ్చిన దగ్గర వాళ్ళందరికీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటున్నారు, వచ్చిన వాళ్ళందరికీ అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి టెస్టులు ఇక్కడ చేయబడతాయమ్మా. సో ఆల్మోస్ట్ జనరల్ మెడిసిన్ కావాల్సినటువంటి సాధారణమైన టెస్టులు అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఏదన్నా కనుక మాకు లేనటువంటి టెస్ట్ ఏదన్నా అనుకుంటే మేము చాలా కన్సెషనల్లో బయట నుంచి మేము ల్యాబ్ టు ల్యాబ్ టెస్ట్లో మేమే ఇక్కడి నుంచి చేయిస్తాం. పేషెంట్ని ఎవరిని కూడా టెస్టుల కోసం బయటికి పంపించాం. లాస్ట్ 1 year ఎక్సెప్ట్ ఎంఆర్ఐ లాంటివి తప్ప మిగిలినవన్నీ కూడా ఇక్కడ ఇది చేస్తున్నాము. అలాగే త్వరలో దాతల యొక్క సహకారంతో ఎంఆర్ఐ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటిది మేనేజ్మెంట్ యొక్క కోరిక. అది త్వరలోనే తీరుతుందని ఆశిస్తున్నాం. లాస్ట్ 1 year లో ఎన్ని సర్జరీస్ చేశారు? ఎంతమంది పేషెంట్స్ వచ్చారు? నియర్లీ 40,975 మంది పేషెంట్ చూసామండి లాస్ట్ ఇయర్. అలాగే 498 సర్జరీస్ చేసాం. 202 డెలివరీస్, 202 మంది పిల్లల్ని మా హాస్పిటల్ నుంచి ప్రపంచానికి అందించాం. అలాగే 39 గైనిక్కి సంబంధించినటువంటి సర్జరీస్, హిస్టెక్టమీస్ కానీ ట్యూబెక్టమీస్ కానీ 48 చేసాం. 39 అందులో హిస్టెక్టమీస్ చేసాం. సో బయట అది ₹1,00,000 అయ్యేటువంటి టెస్ట్ని ఆల్మోస్ట్ మేము 25,000, ఇంకా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, కట్టుకోలేనటువంటి వాళ్ళకి ఇంకా తక్కువ కూడా మందులు కూడా మేమే ఇచ్చి ఏర్పాటు చేయటం. జనరల్గా ఈ హాస్పిటల్ స్టార్ట్ అయ్యేటప్పుడు రవిప్రకాష్ గారైనా ఆనంద్ గారైనా ఏం మాటలు చెప్పి స్టార్ట్ చేశారు? కార్పొరేట్లో ఉచిత వైద్యం అనేటువంటిది వాళ్ళ యొక్క గోల్ అమ్మ. సో దాంట్లో కొన్ని వింగ్స్కే మేము అది చేయగలుగుతున్నాము, అన్ని వింగ్స్కి చేయాలనేటువంటిది వాళ్ళ యొక్క గోల్. సో ఈవెన్ కార్డిక్ కూడా ఇక్కడ ఫ్రీగా మన సర్జరీ కానీ మెడిసిన్ కానీ ఇవ్వాలి అనేటువంటిది ఆలోచన. సో ఇప్పుడు ప్రస్తుతం ఒక గైనిక్ ఒక్కదానికే ఫ్రీ చేయగలుగుతున్నాం. మిగిలిన వాటన్నిటికీ కూడా 50% టెస్ట్లు కానీ మెడికేషన్ కానీ 50% తీసుకుంటున్నాం. అది కూడా లేకుండా గైనిక్ లాగా యాక్చువల్గా కౌంటర్లెస్ హాస్పిటల్ నడపాలనేటువంటిది సిఇఓ ఆనంద్ గారి కానీ రవిప్రకాష్ గారి యొక్క
ఆ గోల్తోనే ఈ హాస్పిటల్ స్టార్ట్ అయింది. సో ఆయన ఎప్పుడు వచ్చి చెప్పినా కూడా అది ఎప్పటికప్పటికి ఇది నేను చేయగలుగుతాను అనేటువంటి ధైర్యం. సో దాతల యొక్క సహకారం, గవర్నమెంట్ యొక్క సహకారం కూడా కావాలనేటువంటిది ఆయన అభిలాష. ఆయన ప్రయత్నం నడుస్తోంది. సో ప్రభుత్వం యొక్క సహకారం కూడా అనుకుంటే కార్పొరేట్లో ఉచిత వైద్యం చేయటం అనేటువంటిది కూడా సాధ్యం అవుతుంది అనేటువంటి చూపించాలి అనేటువంటి హాస్పిటల్ యొక్క మెయిన్ గోల్. కార్పొరేట్ స్థాయిలో ఉన్న ఈ హాస్పిటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నడుపుతున్నారు. దీని ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎలా నడుపుదాం అనుకుంటున్నారు? యాక్చువల్గా దీనికి ఒక కార్పస్ ఫండ్ ఒకటి తయారు చేయాలనేటువంటిది ఒక కోరిక. ఆ కార్పస్ ఫండ్ ద్వారా వచ్చేటువంటి ఇంట్రెస్ట్లు కానీ లేకపోతే దాతల యొక్క సహకారంతో కానీ కంప్లీట్గా దీన్ని ఫ్రీగా మెడికేషన్ చేయాలనేటువంటిది వీళ్ళ యొక్క ఆలోచన. పేషెంట్స్ డైలీ ఎంతమంది వస్తారు? బుధవారం శనివారం మాకు న్యూరో కార్డిక్ 2 ఉంటాయి. ఆ రెండింటికి ఆ రోజున 200 క్రాస్ అవుతారండి, 220 దాకా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 230 మందిని ఒకరోజు చూడగలిగాం. సో మిగిలిన రోజుల్లో 120-130 మంది ఉంటారు. ఈ బుధవారం శనివారాలకు మాత్రం ఖచ్చితంగా 200 మంది ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ దట్. నిన్ను క్వశ్చన్లు అడిగారమ్మా. మా హాస్పిటల్ గురించి మీరు ఇక్కడ చూసిన దాంట్లో పేషెంట్స్తో మాట్లాడింది కానీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి కానీ సో మీరేమనుకుంటున్నారు? నేను జనరల్గా మార్నింగ్ నుంచి వచ్చినప్పుడు అన్ని వార్డ్స్ పర్సనల్గా వెళ్ళి తిరిగి చూశాను, పేషెంట్స్తో కూడా మాట్లాడాను. ప్రతి వార్డ్లో కూడా హై క్వాలిటీ బెడ్స్ ప్రతిదీ ఉంది. లైక్ జీరో సర్వీసెస్ నుంచి అన్ని సర్వీసెస్ ఇస్తున్నారు. లైక్ లంచ్ క్యాంటీన్ కూడా వెళ్ళి చూశాను నేను పర్సనల్గా. అది చాలా బాగుంది. లైక్ కార్పొరేట్ స్థాయిలో ఉండేది మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్స్లో ఉండేవన్నీ ఇలా ఫ్రీగా ఇస్తున్నారంటే ఇట్స్ అన్ వండర్ ఫర్ ఆల్ ద కామన్ పీపుల్ అన్నమాట. ఇంకా కొంచెం హెల్ప్ వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తే ఇంకా బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. యాక్చువల్గా మీరు డయాలసిస్ యూనిట్ కూడా చూస్తుంటారు. ఆ డయాలసిస్ యూనిట్ యాక్చువల్గా ఇక్కడ పేషెంట్స్ అందరికీ కూడా డయలైజర్తో సహా ఫ్రీగా ఇస్తారు, ఫ్రీగా చేస్తారు. అది 1 టైం యూజ్లోనే ఆ డయలైజర్ వాడతారు. మిగిలినటువంటి ఆరోగ్యశ్రీలో కానీ ఇంకా ఎక్కడున్నా కూడా దాన్ని 2 టైమ్స్ వాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మా హాస్పిటల్లో అది 1 టైం ఒక పేషెంట్కి ఒకసారి మాత్రమే వాడుతూ ఉంటాము. సో దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మాకు ఆరోగ్యశ్రీ కనుక ఉంటే పేషెంట్కి లాభం ఉంటుందండి. అది వాళ్ళకి కొంతమంది పేషెంట్లు వాళ్ళు బయట హాస్పిటల్స్లో చేయించుకోకూడదని, అలాగే వాళ్ళకి పెన్షన్ కూడా పోగొట్టుకుని మంత్లీ వచ్చే పెన్షన్ కూడా వదులుకుని ఇక్కడ చేస్తున్నారు. మా ఉద్దేశం ఏంటంటే కనీసం హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ లేకపోయినా మా దగ్గర చేయించుకునేటువంటి పేషెంట్స్కి ఆరోగ్యశ్రీ వారితో పాటు వీళ్ళకి కూడా పెన్షన్ ఇప్పించే ఏర్పాటు ఉంటే బాగుంటుందని ప్రయత్నం అనుకుంటున్నాను. సో కాబట్టి మీకున్నటువంటి పరిస్థితులు, మీరున్నటువంటి దేని ద్వారా అయినా, మీ ఇంటర్వ్యూ ద్వారా అయినా మాకు ఏర్పాటు కల్పిస్తారని, పేషెంట్స్కి కల్పిస్తారని చెప్పేసి చూస్తున్నాం. కాబట్టి మీరు ఇంత రిస్క్ తీసుకుని మా హాస్పిటల్కి వచ్చి ఇది తీసుకున్నందుకు మెనీ థ్యాంక్స్ అండి. మీ ఈ వీడియో గవర్నమెంట్ వరకు వెళ్ళి ఆరోగ్యశ్రీ రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే మనం జనరల్ వార్డులో ఉన్నాం. మనం చూసుకున్నట్టయితే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఒక బెడ్కి ఇంకో బెడ్కి చాలా తక్కువ గ్యాప్ ఉంది. ఇక్కడ ఒక రవిప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్స్కి గ్యాప్ లేదు. ఇంత విశాలంగా ఫ్రీగా ఉండే హాస్పిటల్ జనరల్ వార్డులో అయితే చూసాం మనం. ప్రస్తుతానికి అయితే సార్ అసలు ఎన్ని వార్డ్స్ రన్నింగ్లో ఉన్నాయి, ఎన్ని ఫ్లోర్స్ వరకు రన్నింగ్లో ఉన్నాయి? మాకు ఇక్కడ ఇది 4 ఫ్లోర్ బిల్డింగ్ అండి. అందులో ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ వరకే మాట్లాడుతున్నాం. గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కువగా వాడుతున్నాం. సెకండ్ ఫ్లోర్ దాకా పూర్తిగా ఫుల్ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అవ్వనటువంటి పరిస్థితి. సో మాకు 10 కోట్లు కనుక ఉంటే 3rd, 4th ఫ్లోర్స్లో ఆపరేషన్స్ ఏర్పాటు చేసి ఇది 200 బెడ్ ఫెసిలిటీ ఉన్నటువంటి హాస్పిటల్. కానీ ప్రస్తుతం మేము 50 బెడ్లు మాత్రమే వాడగలుగుతున్నాం. సో పేషెంట్స్ని కూడా అంతవరకే చూడగలుగుతున్నాం. మాకు నియర్లీ 10 కోట్లు కనుక ప్రభుత్వం నుంచి కానీ డోనర్స్ నుంచి కానీ కనుక అందితే ఇది అన్ని వింగ్స్ కూడా నేను ఇందాక మీకు చెప్పినట్టు కార్డిక్, న్యూరో అన్ని వింగ్స్ కూడా ఇక్కడ ఇది చేసి కౌంటర్లెస్ హాస్పిటల్, కార్పొరేట్ సెక్టర్లో కౌంటర్లెస్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలనేటువంటి కోరిక. సో అది త్వరలోనే అవుతుందని ఆశిస్తాను. రీసెంట్గా కూడా ఇంకో వార్డ్ ఓపెన్ చేసినట్టున్నారు. ధన్వంతరి వార్డ్ అని ఓపెన్ చేసామండి. అది నియర్లీ 25 బెడ్లు ఇది చేసాం. మన
గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వారు ఆయన వచ్చి స్టార్ట్ చేశారు. సో అంతవరకు కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకో 10 కోట్ల రూపాయలు కనుక మాకు కనుక ఫెసిలిటీ ఏర్పాటు అందితే కనుక ఇది కంప్లీట్గా హాస్పిటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 4 ఫ్లోర్స్ కూడా వినియోగంలోకి తీసుకురావడానికి వీలవుతుంది. Hi, Harika. How are you? I'm fine, thank you. How are you? I'm doing good. Please. అసలు జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్స్కి అయినా ఫ్రీ హాస్పిటల్స్ లైక్ రవిప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్కి ఇలాంటి ఫ్రీ హాస్పిటల్స్కి ఎక్కువగా యంగ్స్టర్స్ రావడానికి ఇష్టపడరు అనమాట. వై యూ సెలెక్టెడ్ రవిప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్? ఫస్ట్ నా నేటివ్ ఐఎమ్ ఫ్రమ్ కూచిపూడి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాను. అండ్ ఆ రీజన్ పక్కకు తీసేస్తే నేను ఫస్ట్ ఈ హాస్పిటల్కి వచ్చి చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ నియర్. అంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చదువుకుని వచ్చాను, అక్కడ ఒక 1 year ఇంటర్న్షిప్ చేశాను. అండ్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో నాకు వెరీ నియర్గా అనిపించింది. పేషెంట్స్ కానీ, పేషెంట్స్తో ఇంటరాక్షన్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ వాళ్ళతో చాలా నియర్గా అనిపించింది. సో నేను కొన్ని మంత్స్ ఇక్కడ కంటిన్యూ అయ్యాను. ఇక్కడ కంటిన్యూ అయిన తర్వాత నాకు ఇంకొక బెటర్ ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ నుంచి. అంటే లైక్ some other government లో వచ్చింది. సో ఐ థాట్ ఇట్ ఈస్ అ బెటర్ ఆపర్చునిటీ ఫర్ సర్వింగ్ మోర్ పీపుల్ అని ఐ వెంట్ టు దట్ గవర్నమెంట్ హాస్పిటల్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు సెల్ఫ్గా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. లైక్ జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ, నేను ఎందుకున్నాను, ఏం చేస్తున్నాను అనే సెల్ఫ్ డౌట్ ఉన్నప్పుడు ఐ థాట్ రవిప్రకాష్ సిలికానాంధ్ర వాజ్ అ బెటర్ హాస్పిటల్ ఫర్ మీ ఫర్ వర్కింగ్ కానీ, పేషెంట్స్తో ఎమోషన్స్కి కనెక్ట్ అవ్వడానికి కానీ. సో ఐ కేమ్ బ్యాక్ హియర్ అండ్ నేను మేనేజ్మెంట్తో మాట్లాడాను. దిస్ ఇస్ ది ప్రాబ్లమ్ అండ్ దే వర్ వెరీ ఫ్రీ. దే టుక్ మీ బ్యాక్ విత్ ఇన్ అ సెకండ్, వితౌట్ థింకింగ్ దే టుక్ మీ బ్యాక్. అండ్ నాకు ఇక్కడ పేషెంట్స్తో కూడా కనెక్షన్ అలానే ఉంది. మా సొంత ఊరు, చిన్నప్పటి నుంచి చూసిన జనాలు అండ్ ద లవ్ ఐఎమ్ రిసీవింగ్ ఫ్రమ్ దెమ్ అండ్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ గుడ్. అసలు డైలీ ఎంతమంది వస్తారు అసలు హాస్పిటల్కి జర్నలిస్ట్ నుంచి? సో డైలీ నేను ఒక 7 hours వర్క్ చేస్తాను ఇక్కడ. నాకు రఫ్గా ఒక 40-45 members ఓపీ వస్తారు. అండ్ అందులో జనరల్ ఇల్నెసెస్ లైక్ ఫీవర్ కానీ, కోల్డ్, కఫ్ కానీ, లేదంటే లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న డిసీజెస్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ కానీ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో లైక్ పేషెంట్స్కి అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. లైక్ వాట్ ఆర్ దే, లైక్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంత ఫ్రీ ఆఫ్ కాస్ట్? దట్ టు లైక్ కార్పొరేట్ ట్రావెల్, రైట్? యాక్చువల్లీ పేషెంట్స్ చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు ఇక్కడ. మామూలుగా మా ఏరియాలో, కూచిపూడి అనే ఏరియాలో చుట్టూ మచిలీపట్నం వెళ్తే కానీ, విజయవాడ వెళ్తే కానీ బెటర్ హెల్త్ సర్వీసెస్ దగ్గరలో చుట్టుపక్కల ఎక్కడా లేవు. అంటే లైక్ అఫోర్డబిలిటీలో లేవు. దేర్ ఆర్ సర్వీసెస్ బట్ పీపుల్ అఫోర్డ్ చేసుకునే సర్వీసెస్ లేవు. సో ఏ చిన్న ఇష్యూ వచ్చినా దే హ్యావ్ టు రన్ త్రూ లాంగ్. అండ్ మాకు ట్రాన్స్పోర్ట్ కూడా అంత బెటర్గా ఉండలేని టైంలో 2018 సమ్ టైంలో ఈ హాస్పిటల్ వచ్చింది. సో వాళ్ళకి ఇంకా బెటర్గా సర్వీసెస్ అందుతున్నాయి, తొందరగా సర్వీసెస్ అందుతున్నాయి. సో దే ఆర్ ఏబుల్ టు సర్వైవ్. అట్లీస్ట్ మేము ఫస్ట్ ఎయిడ్ మేనేజ్మెంట్లో చేయగలుగుతున్నాం. దే ఆర్ మూవింగ్ ఇన్ టు ది అదర్ హాస్పిటల్స్ అండ్ దే ఆర్ డూయింగ్ వెల్ నౌ. ఇలాంటి యంగ్స్టర్స్ ఇంకా వచ్చి హాస్పిటల్ బాగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనరల్గా గవర్నమెంట్ జాబ్ వస్తే పేరెంట్స్ అసలు ఊరుకోరు. ఆ జాబ్ వదిలేసి ఇక్కడికి రావడం, ఫ్రీ సర్వీస్ చేస్తామని చెప్పడం. అసలు మీ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు? యాక్చువల్లీ చెప్పాలంటే మా పేరెంట్స్, మా మదర్, ఫాదర్ ఇద్దరు చాలా హ్యాపీ నేను ఇక్కడ వర్క్ చేయడానికి. నేను ఎప్పుడైతే ఫస్ట్ వాళ్ళకి చెప్పానో లైక్ ఇలా నాకు ఇబ్బందిగా ఉంటుంది, అక్కడ నాకు వర్క్ చేసిన ఫీలింగ్ రావట్లేదు, ఏదో సమ్ కార్పొరేట్ జాబ్కి వెళ్ళి వస్తున్నట్టుంది, పేషెంట్స్కి నేను అట్మోస్ట్ కేర్ ఇవ్వలేకపోతున్నాను అని చెప్పాను. ఫస్ట్ మా డాడీయే నాకు ఐడియా ఇచ్చారు, నీకు ఇక్కడ నచ్చింది కదా, అసలు ఫస్ట్ నువ్వు ఇక్కడ ఎందుకు వదిలేసి వెళ్ళావు, ఒకసారి వచ్చి సార్ వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు ఏమంటారో చూద్దాము అన్నారు. అండ్ సార్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. మా పేరెంట్స్ చాలా చాలా హ్యాపీ ఇక్కడ. Good to see you people here then. థ్యాంక్ యూ. రవిప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్స్లో ఓన్లీ 50% సబ్సిడీనే కాకుండా చాలా సర్వీసెస్ ఫ్రీగా అందిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే మనమైతే ల్యాబ్లో ఉన్నాము. ఇక్కడ ల్యాబ్ అంతా క్లీన్ అండ్ నీట్ ల్యాబ్ ఉంది. అసలు ఏం చేస్తున్నారో అట్లా కనుక్కుంటాం. మ్యామ్ ఏం చేస్తున్నారు, లైక్ దేనికి యూజ్ అయింది మిషన్ అసలు? మేడం ఇది సెల్ కౌంటర్ అంటారు. సెల్ కౌంటర్ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది వస్తుంది అనమాట. మొత్తం బ్లడ్లో ఉన్న సెల్స్ అన్ని ఏమేమి ఎంతెంత పర్సంటేజ్లో ఉన్నాయి, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది, అలానే ప్లేట్లెట్స్ ఎంత ఉంది, మొత్తం కూడా అంతా డీటెయిల్డ్గా వస్తుంది అనమాట.
అంటే డైలీ ఎన్ని ల్యాబ్ టెస్ట్లు చేస్తారు? ఏవి ఎక్కువ ల్యాబ్స్ వస్తాయి టెస్టింగ్? ఎక్కువగా బయోకెమిస్ట్రీ టెస్ట్లు వస్తాయి మేడం. అంటే ఫీవర్ కేసులు వస్తాయి, అలానే కిడ్నీ టెస్ట్లు, డెంగ్యూ టెస్ట్లు, లివర్ ఫంక్షన్ టెస్ట్లు, చాలా రకాలైన పరీక్షలు మొత్తం కూడా జరుగుతాయి. సో జనరల్గా చూసుకున్నట్టయితే ఈ ల్యాబ్స్ అన్నీ చాలా క్లీన్ అండ్ నీట్ థియేటర్ ల్యాబ్స్ అయితే ఉన్నాయి. న్యూ ఎక్విప్మెంట్తో నియర్లీ 150 విలేజెస్కి, నియర్ బై ఉన్న 150 విలేజెస్ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రవిప్రకాష్ సంజీవిని హాస్పిటల్స్ అయితే మెడిసిన్ కూడా అందిస్తున్నారు ఇక్కడ. సాధారణంగా ప్రతి హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఓపీకి ఒక రేటు ఉండేది, సర్జరీకి ఒక రేటు ఉండేది. కానీ ఇక్కడ మాత్రం 50% సబ్సిడీతో ప్లస్ గర్భిణీ స్త్రీలందరికీ ఫ్రీగా అయితే పెడుతున్నారు. చూసుకున్నట్టయితే మనం ల్యాబ్ చూసుకున్నట్టయితే మాత్రం ఎంత క్లీన్గా ఉందో చూడండి ఒకసారి. డబ్బు కోసం మాత్రం వైద్యం అందించము, మనిషి జబ్బును చూసి వైద్యం అందిస్తామని అయితే చెప్తున్నారు. అంతేకాదు ఇది ప్రజల సేవకు చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ డాక్టర్ కన్సల్టేషన్, బ్లడ్ టెస్ట్లు, మెడిసిన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్, చాలా ఐసీయూ, ఎన్ఐసీయూ, డయాలసిస్ సర్వీసెస్, వార్డ్స్ కూడా ఉన్నాయి. వాటివన్నిటికీ 50% సబ్సిడీతో అందిస్తున్నారు. విజయవాడలోనే కాదు, ఏపీ మొత్తంలో కూడా ఎక్కడ ఇలా 50% సబ్సిడీతో ఛార్జెస్తో వైద్యం అందించే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేనే లేదు. ఈ గొప్ప చారిటీ ఒక రవిప్రకాష్ సిలికాన్ ఆంధ్ర హాస్పిటల్లో మాత్రమే ఉంది. ఈ హాస్పిటల్ని ఏ లక్ష్యంతో అయితే రవిప్రకాష్ ఆలోచన చేశారో గత 7 yearsగా అదే లక్ష్యం వైపు ప్రయాణం సాగుతుంది. ఇది మాటల్లో చెప్పే విషయం కాదు. ఇక్కడ వైద్యం చేయించుకొని చాలామంది పేషెంట్స్ చెప్తున్న విషయం. చాలా సక్సెస్ఫుల్గా కూడా ప్రూవ్ అయ్యింది. లాస్ట్ 1 yearలో కూడా 40,000 ఓపీ పేషెంట్స్ వచ్చారు. ప్రెగ్నెంట్ సర్జరీస్ అయితే నియర్లీ 200+ సర్జరీస్ చేశారు లాస్ట్ ఇయర్లో. ఇలా చాలా, ఇంకా లాస్ట్ ఇయర్ డేటా చూసుకున్నట్టయితే మనం 40,785 అవుట్ పేషెంట్స్, 3,000 ఇన్ పేషెంట్స్, 400 సర్జరీస్ చేశారు, 200 డెలివరీస్, 300+ డయాలసిస్ పేషెంట్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ వచ్చి చూపించుకున్నారు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇలాంటివి ఇంకా 3rd floor 4th floor కూడా కట్టాలని అనుకుంటున్నారు వాళ్ళు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శ్వేత గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. ఇక్కడ అసలు క్వాలిఫికేషన్ ఏంటి? వై యూ సెలెక్టెడ్ సంజీవిని హాస్పిటల్ రవిప్రకాష్? ఓకే, నేను బీడిఎస్ చేశాను. చేసిన వెంటనే నేను బందర్లో వర్క్ చేసేదాన్ని. మా మేడం ఇక్కడికి రిఫర్ చేశారు నన్ను. సో ఇక్కడ నాతోనే డెంటల్ స్టార్ట్ అయింది. డెంటల్లో మనకు వచ్చేసి డెంటల్ ఫిల్లింగ్స్, ఎక్స్ట్రాక్షన్స్, ఇంపాక్షన్స్, ఫ్లాప్ సర్జరీస్, కంప్లీట్ డెంచర్స్, ఇంప్లాంట్స్, రిమూవబుల్ పార్షియల్ డెంచర్స్ అన్నీ జరుగుతాయి. ఇక్కడ చుట్టుపక్కల పేషెంట్స్ వచ్చి ఎలా ఉంటారంటే బేసిక్ మోస్ట్లీ డికేడ్ టూత్ ఎక్స్ట్రాక్షన్ తప్ప వేరే ఆప్షన్ లేకుండా వచ్చేటట్టు ఉంటారు. అది నేను వచ్చిన స్టార్టింగ్లో. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది అంటే అందరికీ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల ఇక్కడ డెంటల్ బాగుంది అని తెలిసింది. సో మేము మోస్ట్లీ ఎలా అంటే టూత్ ఎలా ప్రిజర్వ్ చేయాలి అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. దానివల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రాక్షన్స్ అనేవి తగ్గాయి, టూత్ సేవ్ చేసుకోవడం అనేది పెరిగింది. దట్ ఈస్ అ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ దట్ డే. ఏ సర్వీసెస్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు? అని చెప్పేసాను. అన్నీ వచ్చేసి జనరల్గా పేషెంట్స్ వచ్చేటప్పుడు లైక్ ఏ ప్రాబ్లమ్స్లో వస్తున్నారు? మోస్ట్లీ పన్ను నొప్పి అని వస్తారు. ఎక్కువ స్కేలింగ్ ఉంటుంది, బేసిక్ స్కేలింగ్ ప్రొవైడ్ చేస్తాము. ఎక్కువ టాటర్ ఆర్ క్యాలిక్యులస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. బేసిక్ అయితే ఇవి. ఈ మధ్య అందరూ డెవలప్ అయ్యి ఎక్కువ నాలెడ్జ్ పొంది రూట్ కెనాల్ కానీ ఏవైనా చేయించుకోవడానికి విల్లింగ్ ఉన్నారు. మనం ఇది స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇప్పటికి అట్లీస్ట్ ఒక 10+ ఇంప్లాంట్స్ వేసాము. ఒక రూరల్ ఏరియాలో ఇన్ని ఇంప్లాంట్స్ వేసాము అంటే ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అంటే జనరల్గా రవిప్రకాష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో, లైక్ సిలికాన్ ఆంధ్ర హాస్పిటల్లో ఇంత క్రౌడ్ ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా రావు. ఇక్కడ ఫ్రీ సర్వీస్కి వస్తున్నారు అంటారు. లైక్ అంటే ఎక్కువ మంచి సర్వీసెస్ ఇస్తున్నారా? లైక్ వచ్చిన కంప్లైంట్స్ అని బాగా రిసీవ్ చేసుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్స్ ఏం కోరుకుంటారంటే ఏ కండిషన్ అయితే వాళ్ళకు ఉంది అంటే దాన్ని ఓవరాల్ బ్రీఫ్ చేసామనుకోండి వాళ్ళకి చాలా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మా దగ్గర డెంటల్ అయితే మాత్రం A to Z ప్రతి టూత్ ఫిల్లింగ్ నుంచి ఫ్లాప్ సర్జరీ వరకు ఇది చేసుకుంటే ఇలా ఉంటుంది, ఇన్ని టూత్ సేవ్ చేసుకోవచ్చు, మనం అన్ని బ్రీఫ్ చేస్తాము. సో దాన్ని బట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటే ఇమీడియట్గా చేయించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆలోచించుకొని చేయించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎక్కువ ఖచ్చితంగా అంటే ఈరోజు ఆలోచించి రేపు చేయించుకునే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు చేయించుకుంటారు అంటే వాళ్ళకు ఉన్న కండిషన్ ఏంటో వాళ్ళకి ఫస్ట్ అర్థం కావాలి. అంటే వచ్చామా, పన్ను నొప్పి వచ్చిందా, పన్ను తీసేసామా, పంపించామా,
దట్ ఈస్ ఇన్ ద కేస్. సో మన ఇది అంటే టూత్ ఇది బాగుంది, ఇది ఇంకా ఎక్స్ట్రాక్షన్ తప్ప వేరే ఆప్షన్ లేదు, అలా కాకుండా కొంచెం 50% పాడైంది, దీనికి రూట్ కెనాల్ చేస్తే బాగుంటుంది అంటే రూట్ కెనాల్ అంటే ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, క్రౌన్ వేయించుకుంటే యూజ్ ఏంటి, క్రౌన్ వేయించుకోకపోతే మీకు వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి, అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము అంటే ఈజీగా పేషెంట్స్ అనేవాళ్ళు వస్తారు మన దగ్గరికి. సెవెన్ ఇయర్స్ బ్యాక్ రవిప్రకాష్ గారు, ఆనంద్ గారు స్టార్ట్ చేసిన రవిప్రకాష్ సిలికాన్ ఆంధ్ర సంజీవిని హాస్పిటల్ ద్వారా కొన్ని వేల మందికి వైద్యం దక్కింది. నియర్ బై ఉన్న 150 విలేజెస్ వాళ్ళ అందరూ వచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారు. ఈ హాస్పిటల్లో 4 floors రన్నింగ్ ఫ్లోర్స్ ఉన్నాయి, బట్ 2 floors వర్కింగ్లో ఉన్నాయి. ఇంకా 2 floors రన్ అవ్వాలంటే డోనర్స్ అండ్ గవర్నమెంట్ ముందుకు వచ్చి హెల్ప్ చేస్తే ఇంకా చాలా మందికి వైద్యం అందించవచ్చు అని చెప్పి హాస్పిటల్ వాళ్ళైతే కోరుతున్నారు. ఫైనల్గా మానవ సేవే మాధవ సేవ అని చెప్పడానికి రవిప్రకాష్ సిలికాన్ ఆంధ్ర హాస్పిటల్ ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అథా మొహమ్మద్, RTV, కూచిపూడి.